ఏంటి ముక్కు అంతలా ఆశ్చర్యపోయే విధంగా ఏం చూస్తున్నా ఆ ఫోన్ లో? డాక్టర్ స్ట్రేంజ్ సినిమారే. ఓ అరే పంజా, నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉందిరా. ఏంటి ముక్కు అది? అసలు ఈ సూపర్ హీరోలు సూపర్ పవర్లు సినిమాలో మాత్రమే ఉంటాయా? మనలాంటి మామూలు మనుషులు సూపర్ హీరోలు కాలేరా? ఎందుకు కాలేరు? ఖచ్చితంగా కాగలరు. ఎలా? హౌ? అసలు సూపర్ హీరోస్ కి మామూలు మనుషులకి ఉండే తేడా అంటే సూపర్ పవర్సే. ఈ సూపర్ పవర్సే మామూలు మనుషుల్ని సూపర్ హీరోగా మారుస్తాయి. వీటిలో ఎన్నో రకాల సూపర్ పవర్స్ ఉంటాయి. లైక్ 1 టెక్నాలజీ బేస్డ్ సూపర్ పవర్స్, 2 మైథాలజీ బేస్డ్ సూపర్ పవర్స్, 3 హెరిడిటరీ సూపర్ పవర్స్ అండ్ గాడ్లీ సూపర్ పవర్స్. మనిషికి ఇప్పుడున్న టెక్నాలజీతో సూపర్ పవర్స్ రావడం అంటే అది నియర్లీ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఇంకా హెరిడిటరీ సూపర్ పవర్స్ అంటే పూర్వీకుల నుండి వారసత్వంగా ఆస్తులు అప్పులు ఎలా వస్తాయో అలా సూపర్ పవర్స్ రావడం అన్నమాట. ఇది మాత్రం ఓన్లీ మూవీస్ అండ్ కామిక్స్ బుక్స్ లో మాత్రమే పరిమితం. ఇంకా మిగిలిన 2 రకాలు అవే మైథాలజీ బేస్డ్ సూపర్ పవర్స్ అండ్ గాడ్లీ సూపర్ పవర్స్. ముందుగా మైథాలజీ బేస్డ్ సూపర్ పవర్స్ అంటే ఏంటో చూద్దాం. ఒక మతానికి లేదా ఒక రాజ్యానికి సంబంధించిన కథలను, నమ్మకాలను, ఇంకా చరిత్రనే మైథాలజీ అని అంటారు. మన ప్రపంచంలో ఎన్నో అనేక రకాల మైథాలజీస్ ఉన్నాయి. కానీ మనం అందరం ఇండియన్సే కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ మన భారతదేశానికి సంబంధించిన మైథాలజీ గురించి మాత్రమే తెలుసుకుందాం. మన భారతదేశపు హిస్టరీని కనుక గమనిస్తే ఈ సూపర్ పవర్స్ గురించి ఎన్నో వేదాల్లోనూ అలాగే ఎన్నో స్పిరిచువల్ బుక్స్ లో కూడా వీటి ప్రస్తావన బలంగానే ఉంది. అవునా? ఇంతకీ ఏంట్రా అవి? నీకు మన వేదాల గురించి తెలుసు కదా? తెలుసు. అవునా? అలా అయితే అవేంటో చెప్పు. ఉండ్రా గుర్తించుకొని. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. నీకెంత నాలెడ్జ్ ఎప్పుడు వచ్చింది ముక్కు? నేను చిన్నప్పటి నుంచి నాలెడ్జబుల్ పర్సనే. నీలాంటి పిల్ల బచ్చగాలతో ఫ్రెండ్షిప్ చేసే నాలెడ్జ్ తగ్గిపోయింది. అంటే అది నాంచింది చాలే గాని ముందు మ్యాటర్లోకి రారే. వీడియో ఇప్పటికే చాలా లాగ్ అయిపోతుంది. అక్కడికే వస్తున్నా ముక్కు. సూపర్ పవర్స్ వీటిని పొందాలంటే ఏం చేయాలనే విషయం గురించి మన పురాణాల్లోనూ అలాగే ఎన్నో వేదాల్లోనూ ఎంతో స్పష్టంగా వివరించబడి ఉంది. ముందుగా పురాణాల విషయానికి వస్తే మన రామాయణంలోనూ అలాగే మహాభారతంలోనూ సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కి మించిన ఎందరో మంది సూపర్ హీరోస్ ఉన్నారు. రామాయణం, మహాభారతంలో సూపర్ హీరోసా? ఎవర్రా వాళ్ళు? ముందుగా రామాయణంలో గనక చూస్తే కిష్కింద రాజ్యానికి చెందిన వాలి, సుగ్రీవులు, జటాయు పక్షి, జాంబవంతుడు, రావణాసుడు కుమారుడైన ఇంద్రజిత్తుడు, ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన అందరి ఫేవరెట్ హనుమంతుడు. ఏం మాట్లాడుతున్నారా? వీళ్ళందరూ సూపర్ హీరోసా? అవును ముక్కు. వీళ్ళందరినీ గనుక నువ్వు సరిగ్గా గమనిస్తే వీళ్ళందరికీ ఏదో ఒక సూపర్ పవర్ ఖచ్చితంగా ఉంటుంది. మొదటగా వాలి, సుగ్రీవులు వీళ్ళు వానర జాతికి చెందిన వారు. వీళ్ళకి ఉన్న సూపర్ పవర్స్ వేగం, బలం, ఇంకా తెలివితేటలు. అలాగే జటాయు పక్షి, ఈ పక్షి సైజులోను అలాగే బలంలోను అండ్ తెలివిలోను ఒక్క గరుత్మంతుని పక్కన పెడితే మిగిలిన అన్ని పక్షుల్లోనూ ఎంతో గొప్పది. సేమ్ ఇలాగే జాంబవంతుడు కూడా ఎలుగుబంటి జాతిలోనే అన్నింటికన్నా తెలివైన వాడు అలాగే బలమైన వాడు. ఇంకా ఇంద్రజిత్ విషయానికి వస్తే ఈయనకి సూపర్ స్పీడ్, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్ తో పాటు వాతావరణాన్ని అలాగే మేఘాలని అదుపు చేయగలిగే శక్తులు ఉంటాయి. ఇదంతా కాదు కానీ అసలు హనుమంతుడి పవర్స్ ని కాపీ కొట్టే అవెంజర్స్ మూవీ తీశారన్న విషయం మీలో ఎంత మందికి తెలుసు? ఏంటి, అవెంజర్స్ మూవీని హనుమంతుడి పవర్స్ నుంచి కాపీ కొట్టి తీశారా? అవును. చాలా మంది హనుమంతుడికి కేవలం బలం, ఆకారం మాత్రమే ఉంటాయని అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. అందరికంటే బలమైన వాళ్ళ లిస్ట్ ని బయటికి తీస్తే అందులో హనుమంతుడే ఫస్ట్ ఉంటాడు. ఇది కేవలం బలం, ఆకారం వల్ల సాధ్యమయ్యే పని కాదు. నిన్ను చూస్తే శత్రువులందరూ భయంతో వణికి చనిపోతారని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. నీకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడు అని మహాశివుడు వరం ఇచ్చాడు. అన్నిటికంటే శక్తివంతమైన అస్త్రాల్లో ఒకటైన బ్రహ్మాస్త్రం సైతం నిన్ను ఏమీ చేయలేదని ఇంద్రుడు వరం ఇచ్చాడు. గాలి కన్నా వేగంగా ప్రయాణించగలవు అని వాయుదేవుడు వరం ఇచ్చాడు. ముల్లోకాల్లో ఉన్న జ్ఞానం అంతా నీ సొంతం అని సూర్యుడు వరం ఇచ్చాడు. ఇవన్నీ కాకుండా హనుమంతుడికి అష్టసిద్ధులు అనే మరో 8 రకాల సూపర్ పవర్స్ ఉన్నాయి. ఈ అష్టసిద్ధులు అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకునే హాలీవుడ్ సూపర్ హీరోస్ అయిన అవెంజర్స్ అనే కాన్సెప్ట్ పుట్టింది. అష్టసిద్ధులా? ఏంట్రా పంజాబీ? అష్టసిద్ధులు ఇవి మొత్తం 8 రకాలు. అవే అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇస్త్వ, వ్యస్త్వ. ఇప్పుడు అసలు ఈ అష్టసిద్ధులకు ఉన్న పవర్స్ ఏంటో చూద్దాం. ముందుగా అనిమ.
అనిమా అంటే మన శరీరాన్ని ఒక్కసారిగా ఒక అణువంత చిన్నగా మార్చేయగలగడం. ఈ అనిమా అనే సిద్ధిని హనుమంతుడు రామాయణంలో సీతాదేవిని లంక నుండి విడిపించడానికి వెళ్ళినప్పుడు అక్కడి లంక భటులకు దొరకకుండా ఒక చిన్న కోతి రూపంలోకి మారడానికి ఉపయోగించాడు. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకునే మార్వెల్ లో యాంట్ మ్యాన్ అండ్ అలాగే DC లో ఆటమ్ అనే సూపర్ హీరో క్యారెక్టర్స్ పుట్టుకొచ్చాయి. నెంబర్ 2 మహిమ. మహిమ అంటే మన శరీరాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు లేదా బాగా కోపం వచ్చినప్పుడు నార్మల్ సైజ్ నుండి ఎంత పెద్దగా అయినా పెంచుకోగలగడం. ఈ సిద్ధిని హనుమంతుడు భారతదేశం నుండి లంకకు గాల్లో వెళ్ళేటప్పుడు అలాగే తన తోకతో లంకా నగరాన్ని నిప్పు పెట్టేటప్పుడు ఉపయోగిస్తాడు. ఈ సిద్ధి నుండే మన అందరి ఫేవరెట్ సూపర్ హీరోస్ లో ఒకడైన హల్క్ అలాగే DC నుండి డూమ్స్ డే అనే సూపర్ హీరో కాన్సెప్ట్లు పుట్టుకొచ్చాయి. నెంబర్ 3 గరిమ. గరిమ అంటే శరీరాన్ని ఒక్కసారిగా ఎంతో హెవీగా అంటే అసలు శరీరాన్ని ఎవరూ లేపలేనంత బరువుగా మార్చేయటం. ఇదే థోర్ యొక్క హ్యామర్. నీహో కాదు నీగో నీలో కాదు ఏదో ఒకలేరా బాబు. ఇంతకీ ఈ సిద్ధిని హనుమంతుడు రామాయణంలో ఎప్పుడు ఉపయోగించాడు? ఈ సిద్ధిని హనుమంతుడు రామాయణంలో యూజ్ చేయలేదు, కానీ మహాభారతంలో ఒకసారి ఉపయోగిస్తాడు. భీముడికి గర్వంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు హనుమంతుడు భీముడికి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలి అని ఒక ముసలి వానరుడి లాగా భీముడు వెళ్లే దారికి తన తోకను అడ్డంగా పెడతాడు. అదే దారిలో వెళ్తున్న భీముడు మారు వేషంలో ఉన్న హనుమంతుడిని చూసి తన దారి నుండి తన తోకను అడ్డు తప్పించమని చెప్తాడు. అప్పుడు మారు వేషంలో ఉన్న హనుమంతుడు నేను ఒక ముసలి వానరుణ్ణి అని నాకు అసలు శక్తి లేదు అని కావాలంటే నువ్వే ఆ తోకను ఎత్తి పక్కన పెట్టి ముందుకు వెళ్ళమని చెప్తాడు. గర్వం బలంతో కళ్ళు మూసుకుపోయి ఉన్న భీముడు ఇదంతా తనకు ఒక పెద్ద విషయం కాదని చెప్పి తన ఎడమ చేత్తో హనుమంతుడి తోకని ఎత్తడానికి ట్రై చేస్తాడు. కొంతసేపటి తర్వాత తన ఒక్క చేత్తో ఆ తోకని ఎత్తలేకపోయిన భీముడు తన 2 చేతులతో పూర్తి శక్తిని ఉపయోగించి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. అయినా సరే అప్పటికి భీముడు హనుమంతుడి తోకని ఎత్తలేకపోతాడు. అలా అని చెప్పి భీముడు ఏమీ సాధారణమైన మనిషి కాదు. ఒక్క చేత్తో కొండల్ని సైతం పిండి చేయగలిగే శక్తి ఉన్న మహావీరుడు భీముడు. ఇక్కడ హనుమంతుడు గరిమ అనే సిద్ధిని ఉపయోగించాడు కాబట్టి భీముడు లాంటి మహాబలుడు సైతం హనుమంతుడి తోకని ఎత్తలేకపోయాడు. నెక్స్ట్ నెంబర్ 4 లగిమ. లగిమ అంటే గాలి కన్నా తేలిగ్గా అలాగే లైట్ కన్నా ఎక్కువ వేగంగా మారడం అన్నమాట. ఈ సిద్ధిని హనుమంతుడు రామాయణంలో ఎన్నోసార్లు ఉపయోగిస్తాడు. ఉదాహరణకి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లంకా నగరానికి గాల్లో గాలి కన్నా స్పీడ్ గా కేవలం కొన్ని నిమిషాల్లోనే చేరుకుంటాడు. ఇదే సూపర్ హీరోస్ లైక్ ఫ్లాష్ అండ్ క్విక్ సిల్వర్ యొక్క కాన్సెప్ట్. నెంబర్ 5 ప్రాప్తి. ప్రాప్తి అంటే మన మనసులో ఏదైనా విషయం గురించి కానీ వస్తువు గురించి కానీ లేదా ఏదైనా ఒక ఆకారాన్ని గురించి కానీ ఊహించుకుంటే అది నిజంగా మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవడం అన్నమాట. ఈ సిద్ధి నుండే గ్రీన్ లాంతర్న్ అనే సూపర్ హీరో క్యారెక్టర్ పుట్టుకొచ్చింది. ఈ సిద్ధిని హనుమంతుడు రామాయణంలో కానీ మహాభారతంలో కానీ ఎక్కడా పెద్దగా ఏం ఉపయోగించలేదు. నెంబర్ 6 ప్రాకామ్య. ప్రాకామ్య అంటే మనం కోరుకున్నది ఏదైనా సరే అది చేయగలగడం. హనుమంతుడు ఈ సిద్ధిని రామాయణంలో సంజీవని పర్వతాన్ని తన ఒంటి చేత్తో ఎత్తి తీసుకురావడానికి ఉపయోగిస్తాడు. ఇదే డాక్టర్ స్ట్రేంజ్ సూపర్ హీరో యొక్క కాన్సెప్ట్. ఇంకా ఫైనల్లీ నెంబర్ 7 ఇస్త్వా అండ్ నెంబర్ 8 వేస్త్వా. ఈ 2 సిద్ధుల యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కటే, ప్రకృతిని మనకు నచ్చినట్టుగా అదుపు చేయగలిగే శక్తి కలిగి ఉండటం. ఈ సిద్ధిని బేస్ చేసుకుని 1 కాదు 2 కాదు కొన్ని 10 రకాల సూపర్ హీరో క్యారెక్టర్స్ లైక్ ఆక్వామ్యాన్, ఐస్ మ్యాన్, శాండ్ మ్యాన్, హ్యూమన్ టార్చ్ అండ్ గ్రూట్ లాంటి ఎన్నో సూపర్ హీరో క్యారెక్టర్స్ ని అలాగే సూపర్ పవర్స్ ని డెవలప్ చేశారు. ఇన్ని సూపర్ పవర్స్ హనుమంతుడికి ఉన్నాయి కాబట్టి హనుమంతుడిని ఎంతటి మహాబలులైనా కానీ ఎంతమంది దేవుళ్ళైనా కానీ ఓడించలేరు. ఏంటి ముక్కు అలా అయిపోయా? మన రామాయణంలోనే ఇంతమంది సూపర్ హీరోలు ఉన్నారని తెలియక ఇన్ని రోజులు ఇంగ్లీష్ సినిమాలు తోపనుకునే ఉండరా? ఇప్పుడే ఏం చూసావు ముక్కు? మెయిన్ పిక్చర్ అభి బాకీ హై. అంటే నువ్వు కేవలం రామాయణంలో ఉన్న సూపర్ హీరోస్ గురించి మాత్రమే తెలుసుకున్నావు. ఇంకా మహాభారతంలో రామాయణంలో కంటే ఎందరో సూపర్ హీరోస్ అండ్ ఎప్పటి వరకు ఎవరు చూడని వినని సూపర్ పవర్స్ ఉన్నాయి. అలాగే మన వేదాల్లోనూ గ్రంథాల్లోనూ ఒక సాధారణమైన మనిషి కొన్ని పనులు ప్రాక్టీస్ చేయడం ద్వారా సూపర్ హీరోగా మారి సూపర్ పవర్స్ ని ఎలా పొందగలడు అనే విషయాల గురించి కూడా పొందుపరచబడి ఉంది. అయితే ఇంకెందుకురా లేటు, త్వరగా వాటి గురించి కూడా చెప్పు, ఆతృతగా ఉంది. చెప్తాను ముక్కు, కానీ ఇప్పుడు కాదు. మరి ఈ వీడియోకి 5K లైక్స్ అలాగే 1K కమెంట్స్ వస్తే అప్పుడు చెప్తా. విన్నారు కదా ఫ్రెండ్స్, ఆ 5K లైక్స్
1K కామెంట్స్ తొందరగా కొట్టేయండి. మీరంత ఫాస్ట్ కొట్టేస్తే